హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే చెప్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అనేది ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ గురించి చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్లో నేను ఒక వాట్సాప్ గురించి ఒక మంచి చిన్న ట్రిక్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఫుల్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నా వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడాలనుకుంటే మీ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పక్కనే మీకు ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది. ఈ బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీరే నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ అనేవి మీరే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ ఒక్క చిన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడితో ఆపేయకండి. ఈ యాప్ని ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను, అప్పుడే మీకు ఫుల్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడితో ఆపేయకండి, లాస్ట్లో మీకు ఇంకా థ్రిల్గా ఉంటుంది. ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది వీడెవడరా బాబు ఇలా చెప్తున్నాడు అని మధ్యలో ఆపేయకండి, ఫుల్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ముందుగా మనం ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వాట్స్ ఫేక్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. నేను కావాలంటే టైప్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన వాట్స్ ఫేక్ వాట్స్ ఫేక్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా చాలా యాప్స్ అనేవి వస్తాయి. మనకి ఇక్కడ చూసారా, ఈ స్మైలీ సింబల్లో కనిపిస్తుంది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకుంటే కన్ఫ్యూజన్ అనేది అయిపోవచ్చు. నేను మీకు అందుకు కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ లింక్ అనేది ఇస్తాను, డౌన్లోడ్ యాప్ లింక్ అని. మీరు అక్కడి నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్పుడే మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ దీనిపైన ట్యాప్ చేస్తే యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సేమ్ వాట్సాప్లా మనకు కనిపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫేక్ చాట్ అని వచ్చింది ఇంటర్ఫేస్ అనేది. ఇలా వచ్చింది కదా, మనకి ఇక్కడ ఓకే అనేది ఇవ్వమంటుంది. మనం ఇక్కడ కావాలంటే ఓకే అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే ఇస్తే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ పైన ట్యాప్ హియర్ టు చేంజ్ యాప్ నేమ్ ఇక్కడ పైన చూసుకోవచ్చు. మనం ఇక్కడ వాట్స్ ఫేక్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనం ఎవరి పేరు కావాలంటే వాళ్ళ పేరు అనేది పెట్టుకోవచ్చు. సపోజ్ మనం గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నట్టు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూపించవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ కాదు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్కి చూపించవచ్చు మనం గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్ అనేది చేస్తున్నట్టు. ఇప్పుడు చూడండి, నేను మీకు కావాలంటే ఏదో ఒక పేరు అనేది టైప్ చేసి చూపిస్తాను. మనం సపోజ్ ఏదైనా పేరు అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం బేబీ అని ఇచ్చామనుకోండి, ఈ పేరు అనేది ఉండిపోతుంది. ఇక్కడ అప్డేట్ పైన నొక్కామనుకోండి, మనం ఇక్కడ చూడండి బేబీ అనేది కాంటాక్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ హియర్ టు క్రియేట్ ఏ కాంటాక్ట్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ గ్రూప్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ కాంటాక్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు యాడ్ ఇమేజ్ పైన ట్యాప్ చేస్తే మీరు కావాలంటే ఏదో ఒక అమ్మాయి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా మీరు హీరోయిన్ ఫోటో పెట్టుకోండి, అప్పుడు ఇంకొంచెం అమ్మాయిలాగా కనిపిస్తుంది. హీరోయిన్ ఫోటో కావచ్చు, ఎవరి ఫోటో అయినా కావచ్చు, పెట్టుకోండి. నేను మీకు ఇక్కడ ఒక ఫోటో అనేది ఉంది, ఈ ఫోటో అనేది పెడుతున్నాను, చూడండి. ఇక్కడ సేవ్ పైన ట్యాప్ చేసేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అని ఉంది కదా, యూజర్ నేమ్ దగ్గర మనం ఇప్పుడు ఎవరితో చాట్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఇందాక బేబీ అని పెట్టాను కదా ఈ యాప్కి. మనం ఇప్పుడు కావాలంటే ఏదో ఒక నచ్చిన అమ్మాయి నేమ్ అనేది పెట్టుకోండి. సపోజ్ బేబీ అని ఇస్తున్నాను. బేబీ అనేది ఇచ్చేసిన తర్వాత మనకి వాళ్ళు టైపింగ్ చేస్తున్నట్టు కనబడాలంటే ఇక్కడ టైపింగ్ అని పెట్టుకోండి. టైపింగ్ అని పెట్టుకుంటే సేవ్ చేసేయండి. సేవ్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తే ఇక్కడ చూడండి పైన ఇక్కడ టుడే అని ఉంది కదా, ఇక్కడ టుడే పైన తీసేసి మీరు ఏ డేట్లో కావాలంటే ఆ డేట్ కూడా పెట్టుకోవచ్చు. నేను డేట్ అనేది పెట్టదలుచుకోలేదు, టుడే అని వదిలేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన టైపింగ్ అని కనిపిస్తుంది, చూసారా. ఇప్పుడు సపోజ్ వాళ్ళు టైపింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదే మనం ఆన్లైన్ పైన ట్యాప్ చేసామనుకోండి, ఆన్లైన్ అని వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టైపింగ్ అని కనిపిస్తుంది, చూసారా. మనం ఇప్పుడు వాళ్ళు చాట్ చేస్తున్నట్టు ఎలా చేయాలంటే వాళ్ళతో ఇక్కడ మనం హాయ్ అని పెడుతున్నాను, చూడండి. హాయ్, మనం ఈ సింబల్ నొక్కితే అవతల నుంచి మెసేజ్ వస్తున్నట్టు వస్తుంది మనకి. అదే ఇటువైపు సింబల్ నొక్కితే మనకి మనం చాట్ చేస్తున్నట్టు వస్తుంది, చూడండి. ఇక్కడ నేను మీకు హాయ్ అని పెట్టి
రైట్ సైడ్ ఉండే సింబల్ ట్యాప్ చేస్తున్నాను చూడండి. ట్యాప్ చేస్తే మనకి హాయ్ అని వెంటనే వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా హాయ్ అని పెట్టినట్టు మనం చేసుకోవచ్చు చూడండి. లెఫ్ట్ సైడ్ సింబల్ నొక్కితే హాయ్, ఇక్కడ మనం హౌ ఆర్ యూ అని టైప్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ చాటింగ్ అంతా మీరు ఒక అమ్మాయితో చేస్తున్నట్టు మీ ఫ్రెండ్స్కి చూపించవచ్చు. వాళ్ళు కూడా ఒక థ్రిల్ అనేది ఫీల్ అవుతారు. ఇప్పుడు చూడండి, హౌ ఆర్ యూ అని పెట్టాను కదా, అవతల వాళ్ళు ఫైన్ అని పెట్టేటట్టు మనం చేసుకోవచ్చు చూడండి. ఈ విధంగా మన ఫ్రెండ్స్కి కూడా మంచి థ్రిల్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి యాప్ ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అనేవి టార్గెట్ ఇచ్చాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. మనకి ఇక్కడ కావాలంటే చాలా సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సేమ్ వాట్సాప్ లాగే కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ చాటింగ్ అనేది షేర్ చేయొచ్చు. అది ఎలా షేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది టేక్ స్క్రీన్ షాట్ పైన ట్యాప్ చేసామనుకోండి, ఇక్కడ టేక్ స్క్రీన్ షాట్ మీద ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ షేర్ ది స్క్రీన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ స్క్రీన్ అనేది అలా మనం ఇక్కడ కావాలంటే వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్కి. అదేవిధంగా మనం నచ్చిన చాటింగ్ అనేది చేసుకోవచ్చు. ఎవరికైనా ఒక థ్రిల్ అనేది పుట్టించవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి చాలా పెడతాను. మనకి ఇంకా కావాలంటే ఇక్కడ మై స్టేటస్ ఉంది కదా, ఇక్కడ మై స్టేటస్ మీద మీరు నచ్చిన స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కాంటాక్ట్తో నేను ఏదైనా స్టేటస్ అనేది అప్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఎడిట్ స్టేటస్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ స్టేటస్ అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇమేజ్ స్టేటస్ అయినా పెట్టుకోవచ్చు. మనకి టెక్స్ట్ స్టేటస్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, గుడ్ మార్నింగ్ అని పెట్టామనుకోండి, ఈ మెసేజ్ అనేది ఉండిపోతుంది. ఇక్కడ కలర్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, గుడ్ మార్నింగ్ అని ఉంది కదా, మనం ఇక్కడ కావాలంటే ఈ స్టేటస్ అనేది చూసేటట్టు 1 వ్యూ అనేది వెళ్తుంది చూడండి. మనకి స్టేటస్ కూడా వచ్చేసింది. ఇలాగా ఈ విధంగా ఫేక్ స్టేటస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫేక్ కాల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యాప్ ద్వారా. అది ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కింద కాల్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఈ కాల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ బేబీ పైన ట్యాప్ చేసామనుకోండి, అవతల నుంచి కాల్ వచ్చినట్టు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం కావాలంటే ఇక్కడ కట్ చేసేయచ్చు. ఈ విధంగా మనకి ఈ చూడండి, ఇక్కడ కాల్ వచ్చినట్టు చూపిస్తుంది అవతల నుంచి మనకి ఈ టైంకి. అదేవిధంగా స్టేటస్ కూడా అప్లోడ్ చేసేటట్టు వచ్చింది చూడండి. ఓపెన్ చేస్తే స్టేటస్ కూడా ఓపెన్ అయింది. ఈ విధంగా మనం మన ఫ్రెండ్స్ని మోసం అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. ఇది మీరు ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే యూస్ చేయండి. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ని ఫూల్ చేయాలనుకుంటారు. వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ మీరు సిల్లీగానే తీసుకోండి యాప్ని, సీరియస్గా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఆన్లైన్లోనే వర్క్ అవుతుందనే కాకుండా ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేశాను. ఇప్పుడు ఈ యాప్ అనేది మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ హాయ్ అని పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇది ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతుంది. మనకు కావాలంటే ఈ యాప్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మంచి ఒక యాప్ గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మంచి టాపిక్స్ గురించి నేను డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.